ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమయం లేదు, సంధి లేదు. ఉన్నది ఒక్కటే మార్గం, యుద్ధం. ఇక ఇంతకు మించి మరో ఆలోచన చేస్తే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో లెక్కపెట్టుకుంటూ ఉండాల్సిందే. కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగి 75 సంవత్సరాలు దాటింది. మధ్యలో పాకిస్తాన్ ఎన్నోసార్లు నియంత్రణ రేఖ దాటింది. 2 సార్లు యుద్ధం కూడా జరిగింది. ఇన్ని జరిగినా ఎల్ఓసీ గురించి ఆలోచిస్తూ కూర్చోవాల్సిందేనా? పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? తమ దేశంలోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను ఏరేస్తోంది ఇజ్రాయిల్. మరి పాకిస్తాన్ ఆక్రమించుకున్న పీఓకేలోకి ఇండియా వెళ్లలేదా? విరిగిన కశ్మీర్ కోసం ఆపరేషన్ విజయ కశ్మీర్ చేపట్టలేదా? కశ్మీర్ వ్యవహారం ఫైనల్ స్టేజ్కు చేరుకోబోతోందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్తో సహా కశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు భారత్ బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఎంతో కాలంగా భారతీయులు గుండెల్లో రగులుతున్న మంట ఇది. మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియని ప్రశ్న ఇది. ప్రపంచంలో 2 యుద్ధాలు సరిగ్గా ఇదే కారణం కోసం జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను ఏరేస్తోంది ఇజ్రాయిల్. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న వ్యూహాలను తిప్పికొట్టడానికి రష్యా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధాలకు అగ్రరాజ్యం అమెరికా సైతం ఏదో ఒక సైడు తీసుకోవాల్సి వచ్చింది. చివరికి యుద్ధం ఎవరు మొదలుపెట్టారో వారికే సపోర్ట్ చేస్తోంది కూడా. ఈ 2 యుద్ధాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్న అంశం తమ సార్వభౌమత్వానికి ప్రమాదం వస్తుందనే భావనే. ఇక ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా అంతే ఉంది. భారతదేశ సార్వభౌమత్వానికి పదే పదే ప్రమాదం ఏర్పడుతోంది. కశ్మీర్ కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదం భారతదేశ సామర్థ్యానికి సవాలుగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పోసుకుంటోంది. అందులో భాగమై తాజాగా పహల్గాం పాక్ ఉగ్రవాదం. కొత్త ఊపిరిలో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు చేసిన దాడి 28 మంది పర్యాటకుల ప్రాణాలు బలికొన్న అత్యంత పాశవికమైన ఉగ్రవాద చర్య. దీన్ని రూపుమాపటానికి ఉన్న ఒకే ఒక మార్గం యుద్ధం. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు నిండినా ఇంకా భారత్ నుండి వేరుపడిన భూభాగాన్ని తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇండియా తత్సారం చేస్తోంది. పాక్ ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ను స్వాధీనం చేసుకోటానికి మీనమేషాలు లెక్కిస్తోంది. అయితే ఇప్పుడు చూస్తూ కూర్చునే టైం ముగిసిపోయింది. లైన్ ఆఫ్ కంట్రోల్ లెక్కలు పక్కన పెట్టి పీఓకేని స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది. నిజానికి పీఓకే కేంద్రంగా భారత్ను ఇబ్బంది పెట్టడానికి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ ఎక్కువగా ఉపయోగిస్తోంది. కశ్మీర్ అంశాన్ని శాంతి చర్చలతో పరిష్కరించాలని పాక్ ప్రధాని ఇటీవల భారత్కు పిలుపునిచ్చారు. కశ్మీర్ అంశంలో ఇప్పుడు భారత్ ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకున్నారో ఏమో కానీ పాక్ ప్రధాని వ్యాఖ్యల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్లో ఓ కార్యక్రమానికి అటెండ్ అవ్వగా అక్కడ ఒక పాకిస్తాన్ జర్నలిస్టు మంత్రి జయశంకర్ని ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగారు. అయితే ఈ ప్రశ్నలో పాక్ జర్నలిస్టు విచిత్రమైన వాదన చేశారు. కశ్మీర్ భారత చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తుందని అన్నారు. అందుకే కశ్మీర్లు భారత్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కశ్మీర్పై శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటారా? ప్రధాని మోడీ, ట్రంప్ మంచి స్నేహితులే కాబట్టి ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు జరగొచ్చా అంటూ పాకిస్తాన్ టోన్లో సదరు జర్నలిస్టు ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తారు. అయితే జర్నలిస్టు ఉద్దేశం అర్థమైన మంత్రి జయశంకర్ అంతే స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. లండన్కు చెందిన థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో కశ్మీర్ సమస్యకు పరిష్కారమేంటనే అంశంలో మంత్రి జయశంకర్ టిట్ ఫర్ టాట్లా సమాధానమిచ్చారు. భారత ప్రభుత్వం ఇప్పటివరకు కశ్మీర్ విషయంలో చాలా మంచి పనులే చేసిందని అన్నారు. అలాగే కశ్మీర్లో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని తెలిపారు. అందులో మొదటి అడుగు ఆర్టికల్ 370ని తొలగించడమని, కశ్మీర్ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించటం రెండవ అడుగని,
భారీగా పెరిగిన ఓటింగుతో ఇటీవల ఎన్నికలు నిర్వహించటం మూడవ అడుగని అన్నారు. ఇక చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్లోని దొంగలించిన భాగాన్ని భారతదేశానికి తిరిగి ఇచ్చిన తర్వాత కశ్మీర్ సమస్య పరిష్కరించబడినట్టే అని జైశంకర్ స్పష్టం చేశారు. దీనికోసమే అంతా ఎదురుచూస్తున్నారని, పీఓకే భారత్ ఆధీనంలోకి వచ్చేస్తే కశ్మీర్ సమస్య పరిష్కారమైనట్టేనని అన్నారు. అయితే పీఓకే భారత్ ఆధీనంలోకి ఎప్పుడొస్తుందనేదే ఇప్పుడు బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి గతంలో భారత్ కూడా పలుమార్లు స్పందించింది. ప్రధాని మోడీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బడా నేతలు పీఓకే భారతదేశంలో భాగమని, భారత్ దానిని తీసుకొని తీరుతుందని అన్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడం మాత్రమే కశ్మీర్ అంశంలో పరిష్కరించాల్సిన ఏకైక సమస్య అని భారత్ పలు సందర్భాల్లో చెప్పింది. జమ్మూ కశ్మీర్లోని దాదాపు 78,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్న మాటను పదే పదే చెబుతోంది. 1994 పార్లమెంటు తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భారత్ వైఖరి స్పష్టంగా తెలియచేశారు. జమ్మూ కశ్మీర్, లడఖ్కు సంబంధించినంత వరకు మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి అని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. 1994 తీర్మానం తర్వాత కూడా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ని అతిక్రమించింది. ఇది 1999లో కార్గిల్ యుద్ధానికి దారితీసింది. కార్గిల్ యుద్ధం 1999 మే, జూలై మధ్య జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక సంఘర్షణ. 1998లో భారత్, పాకిస్తాన్ అణుపరీక్షల తర్వాత 1999 ఫిబ్రవరిలో ఇరు దేశాల ప్రధానులైన వాజ్పేయి, షరీఫ్లు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం, ముజాహిద్దీన్ ఉగ్రవాద సమూహాలు 1998-99 శీతాకాలంలో కార్గిల్ నేషనల్ హైవే NH-1 వెంబడి ఉన్న భారత భూభాగంలోకి చొరబడ్డాయి. ఇందులో భాగంగా శ్రీనగర్, లేహ్ రహదారిని నియంత్రించటం, భారత సైనిక సరఫరా మార్గాలను నాశనం చేయటం, కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తడమే లక్ష్యంగా పాక్ కుట్రలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 1999 మే నెలలో, అంటే ఇప్పటికీ సరిగ్గా 25 ఏళ్ల క్రితం స్థానిక గొర్రెల కాపరులు భారత సైన్యానికి చొరబాటు గురించి సమాచారమిచ్చారు. పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఎత్తైన కొండల్లో స్థావరాలు ఏర్పాటు చేసినట్టు భారత సైన్యం గస్తీ సమయంలో గుర్తించింది. సుమారు 5,000 మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు 200 చదరపు కిలోమీటర్ల భారత భూభాగంలోకి చొచ్చుకొని టైగర్ హిల్, తోలోలింగ్, .4875 వంటి కీలక స్థానాలను ఆక్రమించారు. ఇక పాక్ చొరబాటుకు స్పందనగా భారత్ ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. 30,000 మంది భారత సైనికులతో చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. శీతాకాలంలో పాక్ సైనికులు బాగా బలపడ్డారు. భారత సైన్యానికి ఆకస్మిక దాడి, సరఫరా సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్లో భాగంగా MiG-27, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేసింది. అయితే అప్పుడు భారత్ చేసిన తప్పు LOC దాటకుండా దాడులు నిర్వహించటమే. అదే టైంలో మొత్తం పీఓకేని స్వాధీనం చేసుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. 1999 జూన్లో భారత సైన్యం తోలోలింగ్ వద్ద తొలి విజయం సాధించింది. ఇక జూలైలో టైగర్ హిల్ వద్ద జరిగిన భీకర యుద్ధం తర్వాత కార్గిల్ స్వాధీనమైంది. అయితే అప్పుడు పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు పాకిస్తాన్ను చొరబాటుదారులను వెనక్కి పంపాలని ఒత్తిడి చేశాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్తో భేటీ తర్వాత దళాలను ఉపసంహరించుకోవాలని ప్రకటించారు. ఈ క్రమంలో భారత సైన్యం చివరి చొరబాటుదారులను తరిమికొట్టి అన్ని స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ రోజును భారత్లో కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటారు. కశ్మీర్ వివాదంలో కార్గిల్ యుద్ధం ఒక ముఖ్య ఘట్టంగా నిలవగా అది భారత్-పాక్ సంబంధాలను మరింత దిగజార్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ సరిహద్దు రక్షణ, గస్తీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేసింది. భారత సైన్యం ధైర్యానికి, త్యాగానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఈ యుద్ధం ఆధునిక యుద్ధ చరిత్రలో ఎత్తైన ప్రాంతంలో జరిగిన అరుదైన సంఘర్షణలలో ఒకటిగా నిలిచింది.
అయితే ఇప్పుడు కూడా ఆ సమయం వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ తన కుట్రల రూపం మార్చింది. ఎల్ఓసి దగ్గర ప్రత్యక్ష చర్యలకు దిగకుండా కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోంది. లష్కర్-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో చేయి కలిపి తాజాగా పహల్గాములో దాడికి దిగిన టీఆర్ఎఫ్ వంటి కొత్త సంస్థలను సృష్టిస్తూ భారత్ను అస్థిరపరచడానికి ప్లాన్లు గీస్తోంది. ఇప్పుడు వీటన్నిటినీ అడ్డుకోవాలంటే కనిపిస్తున్న మార్గం ఒక్కటే: పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవటం. లేకపోతే కార్గిల్ యుద్ధం తర్వాత ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకు 25,000 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకెన్ని వేల మంది ఉగ్రదాడులు బలి కావాల్సి వస్తుందో పీఓకేలో ఊపిరిపోసుకుంటున్న పాక్ ఉగ్రవాదులే లక్ష్యంగా చర్యలు తీసుకున్నప్పుడే కశ్మీర్లో శాంతి నెలకొంటుందని చాలామంది భావిస్తున్నారు. కశ్మీర్ అంశంలో ఇటీవల పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, గతంలో జరిగిన యుద్ధాలు, సర్జికల్ స్ట్రైక్స్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉగ్రవాద వ్యతిరేక దాడులు పూర్తిస్థాయిలో ఉండాలని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ పరిస్థితి రావటానికి ఎంతో సమయం లేదని అనిపిస్తోంది. కశ్మీర్ చరిత్రను తవ్వి చూస్తుంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పటానికి క్లైమాక్స్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో భాగమని, పీఓకే భారతదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవటానికి ప్రతి భారతీయ రాజకీయ పార్టీ కట్టుబడి ఉంది. పీఓకే గురించి భారత పార్లమెంటు తీర్మానమే దీనికి నిదర్శనం. ఇక ఆగస్టు 2019లో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ సమస్య గురించి యావత్ భారతదేశం చర్చించింది. పీఓకే భారతదేశంలో భాగమనే విషయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయటానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ దాన్ని భారత్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంది. పీఓకే తిరిగి స్వాధీనం చేసుకునే ముందు భారత ప్రజలకు దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటామని భారతదేశ నేతలు చెప్పారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లల్లో, అంటే కశ్మీర్ గురించి 1947-48లో భారత్, పాక్ మొదటి యుద్ధం సమయంలోనే పీఓకేని ఖాళీ చేయమని పాకిస్తాన్కు చెప్పలేకపోవడమే పరిస్థితిని ఇక్కడవరకు తెచ్చిందన్నది స్పష్టం. అయితే ఈ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందన్నది దేశమంతా చెబుతున్న మాట. స్వతంత్ర భారతదేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిందే పాకిస్తాన్. 1947 భారత విభజన తర్వాత కశ్మీర్ లాంటి మిగిలిన రాజ్యాలకు భారత్లో ఉండాలా, పాకిస్తాన్లో చేరాలా అనే ఎంపిక ఎదురైంది. అయితే జమ్మూ కశ్మీర్ రాజ్యం నాడు హిందూ రాజైన మహారాజా హరిసింగ్ నేతృత్వంలో ముస్లిం బహుళ జనాభాతో ఉంది. హరిసింగ్ మొదట స్వాతంత్ర్యం కోరుకున్నారు. కానీ చివరికి 2 దేశాలతో స్టాండాల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 1947 అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతు గల లష్కర్ అనే పష్తూన్ గిరిజన దళాలు కశ్మీర్లోకి చొరబడ్డాయి. శ్రీనగర్ వైపు ముందుకు సాగాయి. ఇది పాకిస్తాన్ ఆపరేషన్ గుల్మార్గ్లో భాగంగా ఉంది. గిరిజన దాడులతో ఒత్తిడికి గురై మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26, 1947న భారత్లో చేరటానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్షన్సన్పై సంతకం దిగిన తర్వాత మారువేషంలో మొదట గిరిజన దళాలుగా, తర్వాత బహిరంగంగానే పాకిస్తాన్ సైన్యం యుద్ధం ప్రారంభించింది. అయితే ఈ యుద్ధంలో భారత సైన్యం శ్రీనగర్, బారాముల్లా, ఉరి ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ పాక్ మద్దతు దళాలు పశ్చిమ కశ్మీర్లో బలం చూపించాయి. 1948 మధ్యలో యుద్ధం తీవ్రతరమైంది. ముజఫరాబాద్, మీర్పూర్, గిల్గిట్, బాల్దిస్తాన్ ప్రాంతాలను పాకిస్తాన్ నియంత్రించింది. లడఖ్, కార్గిల్, జోజిలా పాస్ను భారత్ సురక్షితంగా కాపాడింది. అయితే శీతాకాలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారత్ పురోగతి నిలిచిపోయింది. చివరిగా జనవరి 1, 1949న ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రకటించారు. ఇక్కడ నియంత్రణ రేఖ ఎల్ఓసి ఏర్పడి కశ్మీర్ విభజనకు కారణమైంది. ఇక జమ్మూ, కశ్మీర్ లోయ, లడఖ్తో సుమారు 3లో 2 భూభాగం భారత నియంత్రణలోకి రాగా, పాకిస్తాన్ నియంత్రణలోకి పాక్ పిలుస్తున్న ఆజాద్ కశ్మీర్, గిల్గిట్ బాల్దిస్తాన్లు చేరాయి. అంటే మొత్తం కశ్మీర్లో 3లో 1 వంతు భాగం పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇక 1948లో ఐరాస ఓటు ద్వారా రూపొందించిన రెజ్యూషన్లో డీమిలిటరైజేషన్ ప్లెబిసైటు సూచించింది. అయితే కశ్మీర్ భూభాగంలో ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఎందుకంటే 2 దేశాలు ఈ షరతులపై ఏకీభవించలేదు. అయితే ఇప్పుడు భారతదేశం ముందున్న కశ్మీర్ సవాలులో పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవటం మొదటి దశ కాగా, ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉన్న లడఖ్ భూభాగాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే కశ్మీర్ వ్యవహారంలో భారత్, పాక్ యుద్ధం మరోసారి అనివార్యమవుతుందని మోడీ ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. అందుకే జమ్మూ కశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం పాక్ డీల్ చేస్తే లడఖ్ కేంద్రపాలిత ప్రాంత అంశం చైనాతో తర్వాత డీల్ చేయొచ్చన్నట్టు వ్యూహం పన్నారు. అయితే ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా తీసుకోవాల్సిన నిర్ణయం పీఓకేను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంది. 2016లో జరిగిన ఉరి దాడులకు, 2019లో జరిగిన పుల్వామా దాడులకు కూడా పీఓకే కేంద్రంగా మారింది. 2 దాడులు జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిందే. అయితే ఇక్కడ ఉగ్రదాడులు వాడిన ఆయుధాలపై పాకిస్తాన్ గుర్తులు ఉండటమే ఈ కుట్రల వెనుక పాక్ హస్తం ఉందనడానికి నిదర్శనంగా నిలిచింది. అయితే ఉరిదాడులకు ప్రతిస్పందనగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ వాడ్లపై సర్జికల్ స్ట్రైకులు నిర్వహించింది. అలాగే పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఇలా ఏదో ఒక పెద్ద సంఘటన, భారీ ప్రాణనష్టాల తర్వాత తక్షణ ప్రతిస్పందనలు తప్ప పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించకపోవడమే ఇప్పుడు పహల్గాం లాంటి దాడులకు మళ్లీ కారణమవుతూనే ఉంది. ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదులు ఉనికిపై భారత్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు ఎంతగా కష్టపడుతున్నా ఉగ్రవాదులు తమ ప్లాన్లు మారుస్తూ కొత్త మార్గాల్లో కశ్మీర్లోకి చొరబడటం నేర్చుకున్నారు. తాజా పహల్గాం దాడిలో కూడా స్థానిక ప్రజల వేషంలో ఉండి పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఇందులో హిందువులనే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి జమ్మూ కశ్మీర్లో మతపరమైన విధ్వంసాలను ప్రేరేపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నది ఎప్పటినుండో చర్చల్లో ఉంది. ఈ ప్రాంతంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనకుండా పాకిస్తాన్ తరచుగా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. కశ్మీర్లో స్థానిక ఉగ్రవాద రిక్రూట్మెంట్లు తగ్గటం వల్ల పీఓకే నుండి ఉగ్రవాదులను తయారు చేస్తోంది. అందుకే పాక్ నియంత్రించాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మాదిరి చర్యలు తీసుకొని ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా చూస్తామంటే సరిపోదు. మరోసారి పాకిస్తాన్కు ఇలాంటి అవకాశం ఇవ్వకుండా, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గకుండా, భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడితే భారత్ ఎలా స్పందిస్తుందో ప్రత్యక్షంగా చూపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇకపై భారత భూభాగంలో శాశ్వత రాష్ట్రంగా నిలవాలి.